పంజాబ్లోని జలంధర్కి చెందిన 13 ఏళ్ల అమ్మాయి ప్రబ్లీన్ కౌర్ ఆ రోజు కూడా ప్రతిరోజులానే తన ఫ్రెండ్ను కలవడానికి ఆమె ఇంటికి వెళ్ళింది. కానీ ఎప్పటికీ తిరిగి రాలేదు. ఆ రోజు తను కలవబోయేది తన ఫ్రెండ్ని కాదు, ఒక రాక్షసుణ్ణి అని అస్సలు ఊహించలేకపోయింది. ప్రబ్లీన్ ఇంటికి రాకపోవడంతో ఆమె తల్లి వెతుకుతూ ఆ ఇంటి దగ్గరకు వెళ్ళింది. అక్కడ ప్రబ్లీన్ కనిపించింది, కానీ ప్రాణాలు లేని ఒక శవంగా. అసలేం జరిగింది ఆ రోజు? ఎందుకు నవ్వుతూ తిరిగే అమ్మాయి ఒక శవంగా మారింది? ఈ కేసు మొత్తం పంజాబ్ను షాక్కి గురి చేసింది. ఇంకా ఈ కేసు మనల్ని మన అమ్మాయిలు ఈ రోజుల్లో నిజంగానే సేఫ్గా ఉన్నారా అని ఆలోచించేలా చేస్తుంది. ప్రబ్లీన్ 13 ఏళ్ల చిన్నారి జలంధర్లోని పరాస్ ఎస్టేట్లో తన అమ్మతో ఉండేది. నవంబర్ 23న సాయంత్రం ట్యూషన్ నుంచి ఇంటికి వచ్చి ప్రతిరోజులాగే తన బెస్ట్ ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళింది. ఆ ఇల్లు కూడా వారి ఇంటి దగ్గరలోనే ఉంది. సొసైటీ సీసీటీవీ ఫుటేజ్లో క్లియర్గా కనిపిస్తుంది. సుమారు 4 గంటలకు ప్రబ్లీన్ ఆ ఇంటి గేట్ దగ్గరకు వచ్చి బెల్ కొడుతుంది. తర్వాత లోపలికి వెళ్ళిపోతుంది. కానీ బయటికి తిరిగి వచ్చిన ఫుటేజ్ మాత్రం లేదు. సమయం చాలా గడిచింది, దాదాపు 1 గంట. కానీ ప్రబ్లీన్ తిరిగి రాదు. తన తల్లి టెన్షన్ పడుతూ ప్రబ్లీన్ని వెతకడం మొదలు పెడుతుంది. వీధి, ఇల్లు, ప్రతి మూల. కానీ ప్రతి ఇంటి నుంచి ఒకటే సమాధానం, ఇక్కడికి రాలేదు. చివరికి ప్రబ్లీన్ వెళ్ళిన ఆ ఫ్రెండ్ ఇంటికి కూడా ఆమె తల్లి వెళ్ళి ఇంటి బెల్ కొడుతుంది. ఆ ఇంటి తలుపులు తెరిచింది హర్విందర్ సింగ్ అలియాస్ హ్యాపీ, ఆ బెస్ట్ ఫ్రెండ్ తండ్రి. ప్రబ్లీన్ ఇక్కడికి వచ్చిందా అని తన తల్లి అడగ్గా అతను చాలా కూల్గా అవును వచ్చింది, కానీ కొద్దిసేపు తర్వాత వెళ్ళిపోయింది అని చెప్తాడు. ఈ మాటలు ఆమె తల్లి టెన్షన్ను ఇంకా పెంచాయి. 13 ఏళ్ల అమ్మాయి ఎక్కడికైనా చెప్పకుండా ఎలా వెళ్తుంది? 2 గంటల పాటు తన తల్లి ఇంకా సొసైటీలో ఉన్న వాళ్ళంతా వెతుకుతారు, కానీ ప్రబ్లీన్ ఎక్కడా కనిపించదు. ఆమెపై లోకల్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు ఫైల్ చేస్తారు. ఇంతలో సీసీటీవీ ఫుటేజ్ బయటపడుతుంది. దాంట్లో ప్రబ్లీన్ 4 గంటలకు తన ఫ్రెండ్ ఇంట్లోకి వెళ్ళడం క్లియర్గా రికార్డ్ అయింది. కానీ తను బయటకు వచ్చిన ఫుటేజ్ మాత్రం ఎక్కడా లేదు. ఇప్పటికి అందరి అనుమానం ఒకే చోట, హర్విందర్ ఇంటిపై. కానీ అక్కడ జనాలకి ఆ ఒక్క అనుమానంతో ఎవరి ఇంట్లోకైనా అనుమతి లేకుండా వెళ్ళి వెతకడం కరెక్ట్ కాదు అనిపించింది. సాయంత్రం 6 గంటలకు పోలీసులు అక్కడికి వస్తారు. పోలీసులకు అదే సీసీటీవీ ఫుటేజ్ని చూపి ప్రజలు పోలీసులను ఆ ఇంటిని చెక్ చేయమని ఒత్తిడి చేస్తారు. హర్విందర్ మాత్రం అందరినీ దూరం పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఒత్తిడికి లొంగి పోలీసులు చివరకు లోపలికి వెళ్తారు. ఆ ఇంటిని లోపల నుంచి లాక్ చేసి ఇంటిని సెర్చ్ చేస్తారు. బయట వెయిట్ చేసే జనాలు పోలీసులు ఇచ్చే ఇన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. 1 గంట వరకు ఇల్లు మొత్తం వెతికి ఆఖరికి పోలీసులు బయటికి వచ్చి ప్రశాంతంగా మేము ఇల్లు మొత్తం వెతికాం, కానీ మాకు లోపల ఏ అమ్మాయి కనిపించలేదు అని చెప్తారు. సీసీటీవీ ఫుటేజ్లో అంతా క్లియర్గా కనిపిస్తుంది. ఆ హర్విందర్ అబద్ధం చెప్తున్నాడు అని మండిపడతారు. పోలీసులు ఇంత నిర్లక్ష్యంగా ఎలా చెక్ చేస్తారని అందరూ ఆగ్రహిస్తారు. కానీ పోలీసులు ఎలాంటి స్పందన లేకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అందరిలో టెన్షన్ ఇంకా పెరుగుతుంది. ఒక అమ్మాయి వారి సొసైటీ నుంచి పట్టపగలు ఎలా మిస్ అవుతుంది? రాత్రి 11 అయ్యేంత వరకు కూడా ప్రబ్లీన్ కనిపించదు. తల్లి ఆరోగ్యం ఏడ్చి క్షీణిస్తుంది. మొత్తం వీధి ప్రబ్లీన్ని వెతకడంలో ఉంటారు, ఒక్కడు తప్ప, హర్విందర్ సింగ్. అతని ముఖంలో ఎలాంటి భయం లేదు, టెన్షన్ లేదు. అది చూసిన ప్రజలకు అతనిపై ఇంకా డౌట్ పెరిగింది. తర్వాత కోపంతో మండిపోయిన ప్రజలు అతని ఇంటి గేటు పగలగొట్టి లోపలికి దూసుకెళ్తారు. కిచెన్, బెడ్రూమ్, స్టోర్ రూమ్ ప్రతి చోట వెతుకుతారు. చివరికి ప్రబ్లీన్ కనిపిస్తుంది. అది కూడా బాత్రూంలో, ప్రాణాలు లేని శరీరంగా. ఆమె మెడపై బలంగా నొక్కిన వేలుముద్రలు, చిరిగిపోయిన బట్టలు, శరీరంపై గాయాలు కనిపిస్తాయి. చూడగానే అర్థమవుతుంది ఆమెపై అతడు దారుణంగా దాడి చేశాడని. ప్రజలు కోపంతో హర్విందర్ను ఘోరంగా రాళ్లతో కొడతారు. అతని ఎముకలు విరిగేంత ఘనంగా కొడతారు. అతని కారు, ఇల్లు అన్ని ధ్వంసం చేస్తారు. ఇంకా ప్రజలు అతన్ని అక్కడికక్కడే కాల్చేయాలన్నంత కోపంలో ఉంటారు. ఈ విషయం తెలిసిన పోలీసులు మళ్ళీ తిరిగి వస్తారు. చాలా కష్టంగా అతన్ని ప్రజల మధ్య నుంచి బయటకు తీసుకెళ్తారు. దారుణంగా గాయపడిన హర్విందర్ను అక్కడి నుంచి సివిల్ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. నవంబర్ 24, 2025 హాస్పిటల్లో అడ్మిట్ అయిన హర్విందర్ సుహలోకి వస్తాడు. హర్విందర్ సింగ్ 50 నుంచి 60 ఏళ్ల వయసు. జలంధర్లో ఒక స్కూల్ బస్ డ్రైవర్. అదే సొసైటీలో తన భార్య, పిల్లలతో ఉండేవాడు. చుట్టుప్రక్కన వాళ్ళు చెప్పిన దాని ప్రకారం హర్విందర్ తరచుగా మద్యం తాగి భార్యని హింసించేవాడు. అందుకే భార్య, కూతురు పుట్టింట్లోనే ఎక్కువగా ఉండేవారు. ఎక్కువ శాతం అతను ఒక్కడే ఇంట్లో ఉండేవాడు. ఆ రోజు కూడా అతడు ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. సాయంత్రం 4 గంటల సమయంలో ప్రబ్లీన్ ఎప్పటిలానే తన ఫ్రెండ్ని కలవడానికి అతని ఇంటికి వచ్చింది. బెల్ సౌండ్ విని తలుపులు తెరిచిన హర్విందర్ని చూసి, అంకుల్, నా ఫ్రెండ్ ఉందా అని అడిగింది. అప్పుడు హర్విందర్ ఉంది, లోపలికి రా అని పిలిచి డైరెక్ట్గా బెడ్రూమ్లోకి తీసుకెళ్లాడు. కానీ లోపల ఎవరూ లేరు. సందేహంతో ప్రబ్లీన్, అంకుల్, నా ఫ్రెండ్ ఎక్కడ అని గట్టిగా అడిగింది. అతను సమాధానం చెప్పలేదు. తక్షణమే ఆమెను బలవంతంగా పట్టుకున్నాడు. ఆమె కేకలు వేయబోతుంటే ఆమె నోరు మూసేశాడు.
చేతులు కాళ్ళు బలంగా పట్టుకున్నాడు. ఆమెపై దారుణంగా దాడి చేశాడు. తర్వాత తను చేసిన నేరం బయటపడుతుందని భయపడ్డాడు. దాంతో ఆమె గొంతు నొక్కి చంపేశాడు. చంపిన తర్వాత కాసేపు తన పక్కన కూర్చొని శవాన్ని ఏం చేయాలో ఆలోచించాడు. తన ఒక ఫ్రెండ్కి కాల్ చేసి కార్ తెప్పించి అర్ధరాత్రి శవాన్ని ఎక్కడైనా పడేయాలని ప్లాన్ చేశాడు. కానీ బయట మొత్తం జనాలు ఉండడంతో అతని ప్లాన్ పూర్తిగా ఫెయిల్ అయింది. ఆఖరికి జనాల ఆగ్రహం వల్ల హర్విందర్ పోలీసులకు దొరుకుతాడు. ఇంకా ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే రిపోర్ట్స్ ప్రకారం పోలీసులు మొదటిసారి ఇంటిని చెక్ చేసినప్పుడు ప్రబ్లిన్ ఇంకా ప్రాణాలతో ఉండే అవకాశం ఉంది. అంటే పోలీసుల నిర్లక్ష్యం వల్ల ఒక అమ్మాయి ప్రాణం కాపాడలేకపోయారు. ఏఎస్ఐ మంగళరాంపై ఆరోపణలు వచ్చాయి. ఇంట్లో గంట సేపు కూర్చొని టీ తాగాడు. సరిగ్గా చెక్ కూడా చేయలేదు. బయటకు వచ్చి ఇంట్లో ఎవరు లేరని చెప్పాడు. ఈ విషయం తెలుసుకున్న పై అధికారులు వెంటనే అతన్ని సస్పెండ్ చేశారు. హర్విందర్ పై హత్య, పోక్సో, రేప్ వంటి తీవ్రమైన కేసులు పెడతారు. ఇప్పుడు అతనికి ఉరిశిక్ష లేదా జీవిత ఖైదు ఏదో ఒకటి తప్పదు. కానీ అసలు ప్రశ్న మాత్రం ఇదే: ఒక నేరస్తుడిని శిక్షించడం సరిపోతుందా? మన సిస్టమ్ ఎక్కడ తప్పు చేసింది? సీసీటీవీ ఉన్నా, ప్రజలు కేకలు వేసినా, తల్లి బతిమాలినా పోలీసులు ఎందుకు సమయానికి ఆ పిల్ల ప్రాణం కాపాడలేకపోయారు? ఈ కేసు పంజాబ్ ప్రజల మనసును ధ్వంసం చేసింది. ప్రతి చోట వినిపించిన నినాదం ప్రబ్లిన్కు న్యాయం కావాలి. ఈ సమాజంలో మన అమ్మాయిలు నిజంగా సురక్షితంగా ఉన్నారా? మీ అభిప్రాయం కామెంట్లో తెలపండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.